ఈ విశ్వ వ్యవస్థలో కంటికి కానరాని సూక్ష్మ జీవులు మొదలుకొని అతిపెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటి సజీవ నిర్జీవ సృష్టి రాశులు అనేకము ఉన్నాయి. మొత్తం సృష్టితాలలో అత్యుత్తమమైనటువంటి స్థానం ఎవరిది అని అడిగితే మానవునిదే అని చెప్పడంలో సందేహము లేదు. దైవం యొక్క గొప్పతనం మనకు తెలియాలి అంటే ఆ సృష్టికర్త దైవం ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించాడు, ఏ విధంగా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు, ఆయన ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు దైవం సృష్టిలోని అద్భుతాలేంటో మనకు తెలియాలి. సెన్సెస్ ఆఫ్ మెరైన్ లైఫ్ అనే సంస్థ ప్రకారంగా ఈ భూమండలంపై మరియు నీటిలో కలిపి 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలో 65 లక్షలు భూమండలంపై ఉంటే 22 లక్షలు నీటిలో ఉన్నాయి. ఈ విధంగా 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. కానీ గొప్ప స్థానం ఎవరిదో తెలుసా? కేవలం మనిషిది మాత్రమే. మానవునికే ఈ గొప్ప స్థానాన్ని దైవం ప్రసాదించాడు. ఈ భూమండలంపై అత్యంత బరువైనటువంటి ప్రాణి పేరు బ్లూ వేల్. ఇది మహాసముద్రాలలో ఉంటుంది. దీని యొక్క పొడవు 30 మీటర్లు అంటే 98 ఫీట్లు. సగటు మనిషి 6 ఫీట్లు అనుకుంటే 16 వ్యక్తుల్ని కలిపితే అంత పొడవు ఒక బ్లూ వేల్ ఉంటుంది. 2500 బరువుతో బ్లూ వేల్ పిల్లలు పుడతాయి. అవి పుట్టగానే 200 నుండి 300 లీటర్ల పాలు తాగుతాయి. ఈ బ్లూ వేల్ జీవి 90 రోజుల పాటు నిద్రించకుండా ఉండగలుగుతుంది. ఈ అల్పజీవి మానవుడు 9 రోజులు కూడా నిద్ర లేకుండా ఉండలేడు. మరి అంత పరిమాణంలో ఉన్నటువంటి ఆ బ్లూ వేల్ కూడా ఉత్కృష్టమైనటువంటి జీవి అని దైవం చెప్పలేదు. ఫ్రిగేట్ బర్డ్ 60 రోజుల పాటు ఆకాశంలో విహరిస్తూ కింద ల్యాండ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే నిద్ర పోవాలి అని అనుకున్నప్పుడు తన మెదడులోని 2 హెమిస్ఫియర్లో 2 భాగాల్లో ఒక భాగానికి అది విశ్రాంతినిస్తుంది, మరొక భాగంతో తన పని చేసుకుంటూ ముందుకు కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఉత్కృష్టమైనటువంటి జీవిగా దైవం చెప్పలేదు. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి సౌర కుటుంబంలోని ఒక గ్రహం మాత్రమే. మన సౌర కుటుంబంలోని 8 గ్రహాలు ఉన్నాయి. మన సౌర కుటుంబంలో భూమి కంటే పెద్దవి అయినటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. నెప్ట్యూన్, యురేనస్, జూపిటర్ ఇవి మన భూమి కంటే పెద్దగా ఉన్నటువంటి గ్రహాలు. మరి మన సౌర కుటుంబంలో అత్యంత పెద్దవాడు ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఒక నక్షత్రం. మరి ఆ సూర్యుడు ఎలా ఉన్నాడో తెలుసా సోదరులారా? సౌర కుటుంబం మొత్తం బరువులో 99.86% కేవలం సూర్యుడే బరువును కలిగి ఉన్నాడు. మిగిలిన గ్రహాలు అన్ని కూడా 0.14% బరువును కలిగి ఉన్నాయి. 10 లక్షల భూములను ఒక సూర్యుడిలో సర్దివేయవచ్చు. ఇంకా సూర్యుడి యొక్క చుట్టుకొలత 43 లక్షల కిలోమీటర్లు. సూర్యుని యొక్క ఉపరితలంపై 5500 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత ఉంటే సూర్యుని లోన అంతర్భాగమైనటువంటి కోర్లో 1,36 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. సూర్యుని లోన ఒక సెకనుకి 700 మిలియన్ టన్నుల హైడ్రోజన్ న్యూక్లియర్ ఫిజన్ వల్ల హీలియంగా మారుతుంది. ఇంత వేడి మనం భూమి మీద సృష్టించాలి అంటే సెకనుకి 10,000 కోట్ల డైనమైట్లను పేల్చవలసి ఉంటుంది. సూర్యుని నుండి వెలువడేటటువంటి కాంతి 10,000లోని ఒక భాగం మాత్రమే మన భూమి మీదకి చేరుతుంది. అలాంటి సూర్యుడిని మీకోసం, నా కోసం దైవం సృష్టించాడు. సూర్యుడే ఇంత ఘనత కలిగిన వాడు అంటే సూర్యుని కంటే గొప్ప నక్షత్రం పేరు ఆర్క్ట్యూరస్. ఇది సూర్యుని కంటే ఎంత గొప్పదో తెలుసా? 50 లక్షల రెట్లు పెద్దది. మరి ఆర్క్ట్యూరస్ మాత్రమే పెద్ద కాదు, ఆర్క్ట్యూరస్ కంటే పెద్ద నక్షత్రం పేరు బీటల్జూస్. ఈ బీటల్జూస్ ఆర్క్ట్యూరస్ కంటే 300 రెట్లు పెద్దది. ఈ బీటల్జూస్ మాత్రమే పెద్ద నక్షత్రం కాదు, బీటల్జూస్ కంటే కూడా పెద్ద నక్షత్రం పేరే యువై స్కూటీ. ఈ యువై స్కూటీ యొక్క నక్షత్రం ఎంత పరిమాణంలో, ఎంత సైజులో ఉంటుందో ఇంతవరకు శాస్త్రవేత్తలు సైతం దాన్ని కనుగొనలేకపోయారు. కానీ దానికంటే కాస్త చిన్నగా ఉన్నటువంటి నక్షత్రాన్ని గుర్తించారు. దాని పేరే వివై కానిస్ మెజోరిస్. సూర్యుడి కంటే 500 కోట్ల రెట్లు పెద్దది వివై కానిస్ మెజోరిస్. మన ఈ మిల్కీవే గ్యాలక్సీలో చూసినట్లయితే కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ మిల్కీవే గ్యాలక్సీలో కేవలం మన ఒక్క సౌర కుటుంబం కాదు, కొన్ని కోటాది కోట్ల సౌర కుటుంబాలు ఉంటాయి అని సైన్స్ చెప్తుంది, శాస్త్రవేత్తలు చెప్తున్నారు మిత్రులారా.
కాలగతిలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మానవ జీవిత పరమార్థం ఏంటి? మనిషి ఎందుకు పుట్టించబడ్డాడు, ఎందుకు సృష్టించబడ్డాడు అంటే సమస్త సృష్టిని దైవం మనిషి కోసం సృష్టించాడు, మనిషిని తన ఆరాధన కోసం సృష్టించాడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. గ్రంథాల సరైనటువంటి అవగాహన లేని కారణంగా మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అనేటటువంటి భావనలు ఈరోజు మన సమాజంలో కనిపిస్తున్నాయి. మిత్రులారా, వాస్తవంగా ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ దైవం మనకు ఒక మానవ జన్మను ప్రసాదించాడు. ఆ దైవాన్ని కాదని ఈ రోజు మనం ఆ దైవం యొక్క సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా మీరు వేరు, మేము వేరు అనేటటువంటి భావనలతో మనం జీవితం గడుపుతున్నాం. యోకిలాం జగన్ నిర్మాణేన బరహతి వర్ధయతి సబ్రహ్మ. ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడినే దేవుడు అని అంటారు. ఇన్న రబ్బకుముల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్ యుగ్షిల్ లైల నహార యత్లుబు హఫీఫన్ వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ్ ముసఖరాతిన్ బిఅమ్రి అల్లా లహుల్ ఖల్ఖు వల్ అమ్రు తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభు అల్లాహ్. ఆయన ఆకాశాలను, భూమిని, వాటి మధ్యటువంటి సమస్తాన్ని 6 రోజులలో సృష్టించాడు. తర్వాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. ఆ తర్వాత పగలు రాత్రి వెంట పరుగులు తీస్తుంది. ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాదులను సృష్టించాడు. అవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే, దానిపై ఆధిపత్యం కూడా ఆయనదే. ఈ విశ్వ వ్యవస్థలో కంటికి కానరాని సూక్ష్మ జీవులు మొదలుకొని అతిపెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటి సజీవ, నిర్జీవ సృష్టి రాశులు అనేకము ఉన్నాయి. మొత్తం సృష్టితాలలో అత్యుత్తమమైనటువంటి స్థానం ఎవరిది అని అడిగితే